హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. ఈరోజు బ్లాగ్లో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను పల్లీ చాట్ అండి. ఈ పల్లీ చాట్ నేను పెరుగుతో ప్రిపేర్ చేస్తున్నాను. పల్లీ పెరుగు చాట్. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు నేను పల్లీ పెరుగు చాట్ నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. ఇప్పుడు ఇక్కడ పల్లీ చాట్ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ పల్లీలు ఉన్నాయి కదండి. ఈ పల్లీల్ని ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, పల్లీల్లో కొద్దిగా సాల్ట్ వేసానండి. ఇప్పుడు దీన్ని మెత్తగా మనం బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ పల్లీలు ఇక్కడ మెత్తగా బాయిల్ అయిపోయిందండి. దాని తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసిన తర్వాత పల్లీల్ని కొద్దిగా మంచిగా వాష్ చేసుకున్నాను. ఒకసారి కడిగి దీన్ని సపరేట్ బౌల్లో ఇప్పుడు చాట్ ప్రిపేర్ చేయడానికి సపరేట్ బౌల్లో పల్లీల్ని ఇక్కడ పెట్టుకున్నానండి. పల్లీ పెరుగు చాట్ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ మీకు ప్లేట్లో నేను చూపెడుతున్నానండి. కొన్ని ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పెట్టుకున్నాను. కీర, దోసకాయ, టమాటా, పచ్చిమిరపకాయలు మన కారానికి తగ్గట్టు తక్కువ ఎక్కువ చేసుకోవచ్చండి. ఇంకా కొద్దిగా ఇక్కడ కొత్తిమీర తీసుకున్నాను. ఇంకా దాని తర్వాత ఇక్కడ ఫ్రెష్ పెరుగండి. పెరుగు తీయనైన పెరుగు తీసుకోవాలండి. ఇంకా కొద్దిగా మసాలాలు చూపెడుతున్నాను. మసాలాలో ఇక్కడ చూసారు కదండి, జీలకర్ర పొడి అండి, బ్లాక్ సాల్ట్, ఇంకా నార్మల్ సాల్ట్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ పల్లీ పెరుగు చాట్ ప్రిపేర్ చేద్దామండి. దానికోసం ఇక్కడ సపరేట్ బౌల్లో పల్లీలు తీసుకొని పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు మనం దీంట్లో పెరుగు వేసుకుందామండి. పెరుగు ఫ్రెష్ తీయనైన పెరుగండి. ఇప్పుడు నేను ఇక్కడ పెరుగులో పల్లీలు వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను మసాలాలు వేస్తున్నానండి. మసాలాలో ఇక్కడ మీకు చూపెడుతున్నాను. జీలకర్ర పొడి ఉందండి. జీలకర్రని ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా బ్లాక్ సాల్ట్, నల్లుప్పు వేసానండి. ఇంకా నార్మల్ సాల్ట్ ఉంటుంది కదా, నార్మల్ సాల్ట్ వేసాను. ఇందాక ప్లేట్లో మీకు చూపెట్టాను కదండి, కీర, దోసకాయ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఇంకా కొత్తిమీర ఉంది కదండి. ఇవి కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ ఈ పెరుగు ఉంది కదా, పల్లీల పెరుగు చాట్లో మనం వేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ ప్లేట్లో మీకు చూపెట్టాను కదా, టమాటా ముక్కలు, కీర, దోసకాయ, ఉల్లిపాయలు ఉన్నాయి కదండి. ఇది ఏంటంటే మన పల్లీ పెరుగు చాటుకు తగ్గట్టు మీరు తక్కువ ఎక్కువ ఇక్కడ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ నేను టమాటా ముక్కల్ని వేసానండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, పచ్చిమిరపకాయలు మన కారానికి తగ్గట్టు మనం పచ్చిమిరపకాయలు ఇక్కడ ఎక్కువ తక్కువ ఇప్పుడు మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం దీంట్లో ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరిగి పెట్టుకున్నాను కదండి. ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం కీర, దోసకాయలను కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఇక్కడ కీర, దోసకాయ ముక్కల్ని కూడా నేను ఇక్కడ వేసానండి. మీ అందరికీ తెలిసిందే కదా, కీర, దోసకాయ ఒంటికి చలవ చేస్తుంది కదా. సమ్మర్ సీజన్లో ఏంటంటే మనం ఎక్కువగా అన్నం తినలేం కదా. అలాంటప్పుడు ఇలాగ సింపుల్గా కొద్దిగా ఈజీగా చాట్ని ప్రిపేర్ చేసుకొని తింటే కొద్దిగా హెల్త్కి కూడా మంచిగా ఉంటుంది. డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. యాక్చువల్గా ఏంటంటే నా బౌల్లో సరిపోలేదండి, అందుకోసమని నేను ఇక్కడ సపరేట్ బౌల్లో కొద్దిగా కలపడానికి వీలుగా ఉంటుంది కదా, సపరేట్ బౌల్లో ఇప్పుడు నేను తీసుకున్నాను దీన్ని మంచిగా మిక్స్ చేయడానికి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా పెరుగు ఉంది కదండి, పెరుగు మొత్తం పట్టేంత వరకు దీన్ని మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందాము. ఈ కీర, దోసకాయల్లో, పల్లీల్లో, టమాటాలు, ఉల్లిపాయల్లో మంచిగా పెరుగు పట్టేంత వరకు దీన్ని మంచిగా ఇప్పుడు పైన కింద ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందాం. ఇంకేంటంటే పైనుంచి కూడా ఇంకా కొద్దిగా పెరుగు మధ్య మధ్యలో చేసుకుంటూ కొద్దిగా పెరుగు వేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, మళ్ళీ నేను కొద్దిగా పెరుగేసాను. పెరుగేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇప్పుడు మనం కలిపేసుకుందాం. కలిపిన తర్వాత ఆల్రెడీ నేను కొత్తిమీరని సన్నగా ఇక్కడ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. కడిగి నీట్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసి ఒకసారి దీన్ని కూడా ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇప్పుడు మనం కలిపేసుకుందాం. ఇదేనండి సమ్మర్ స్పెషల్. ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేశాను పల్లీ పెరుగు చాట్. డెఫినెట్లీ మీరు కూడా ఈ సమ్మర్లో ఒక్కసారి ఈ పల్లీ పెరుగు చాట్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మీకు సపరేట్ బౌల్లో నేను తీసి చూపెడతాను. చూసారు కదా, ఇక్కడ నేను సపరేట్గా తీసి మీకు ఇక్కడ చూపెడుతున్నాను. ఇదేనండి ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేశాను ఇక్కడ పల్లీ పెరుగు చాట్. ఒకవేళ మీకు ఈ రెసిపీ మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. ఇంకా ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సరేనండి, నా బ్లాగ్కి నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో, ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.